అందరికీ నమస్తే. నేను మీ గాయత్రి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేనైతే చికెన్ కబాబ్స్ అండి, కాల్చిన కూర, అది కూడా బార్బిక్యూ సెట్ పైన అనమాట. సో ఫస్ట్ టైం అయితే చేశాను ఇలా. నార్మల్గా మనం ఇంట్లో చికెన్ పకోడీ అయితే ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం, ఇంకా ఓవెన్లో కూడా చేసుకుంటాం కదా. సో ఇదైతే నేను ఆన్లైన్లో తీసుకున్నాను. చాలా టేస్ట్ అండి. మనం నిప్పులతో చేసుకుంటాం కాబట్టి పర్ఫెక్ట్ టేస్ట్ అండ్ కరెక్ట్ టేస్ట్ అయితే వస్తాయి. ఇది ఇలా తిందామనేసి చేశాను. సో మీతో నేను షేర్ చేశాను, చూడండి ఎలా చేశాను. ఫస్ట్ అయితే మ్యారినేట్ అయితే చేసుకోవాలి, నార్మల్ ప్రాసెస్. కానీ మిర్చి పౌడర్, ఇంకా ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ధనియా పౌడర్, గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు అయితే వేసుకున్నాను. కొంచెం ఆయిల్ కూడా వేసి మొత్తం అయితే కలిపేసానండి. ఇందులో ఏ ఫుడ్ కలర్ అయితే ఏం యూజ్ చేయలేదు. మనం నార్మల్గా నిప్పుల మీద కాల్చుకుంటాం కాబట్టి ఏ ఫుడ్ కలర్, ఇంకా కార్న్ ఫ్లోర్ కానీ శనగపిండి కానీ ఏది కూడా అవసరం లేదు. న్యాచురల్ టేస్ట్ కోసం అయితే ఏది అవసరం లేదండి. లాస్ట్లో ఒక నిమ్మకాయ కూడా పిండేసాను. మా వారు కొంచెం లెగ్ పీసెస్ తెచ్చారండి, 3, అందుకని కొంచెం పీసెస్ తక్కువైనాయి అనమాట. డీప్ ఫ్రై చేసుకొని ఓవెన్లో చేసుకున్నా ఇలాంటి టేస్ట్ అయితే రాదండి. ఎంతైనా న్యాచురల్ ప్రాసెస్, న్యాచురల్ అనమాట టేస్ట్ కూడా. ఇలా మ్యారినేట్ చేసి అయితే నేను ఒక హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను. అంతలోపు ఆ బార్బిక్యూ సెట్ అయితే చేసుకుందామని చెప్పేసి కరెక్ట్గా సరిపోయాయండి. మనం ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి కారం ఎక్కువగా అవసరం లేదు, కొంచెం తక్కువగా వేసుకున్నాను. ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంకా ఇప్పుడైతే సెట్ అయితే ఎలా పెట్టానో చూడండి మీరు కూడా. నేను కూడా ఫస్ట్ టైం కాబట్టి మీకు చూపిద్దామని అయితే వీడియో తీసాను. ఇది సెట్ ఇలా వచ్చేస్తుందండి. ఒక ట్రే వచ్చేస్తుంది, పైన కూడా వచ్చేస్తాయి. మనం డైరెక్ట్గా పెట్టుకోకుండా కొంచెం మట్టి వేసుకోవాలన్నమాట అందులో. ఇదంతా మా హస్బెండ్ సెట్ చేశాడు. ఇలా ఒక లేయర్ వరకు అయితే మట్టి పోసుకోవాలి. వాటి మీద ఇలా ఒక ట్రే అయితే పెట్టాలండి. ఇప్పుడు మనం దాని మీద బొగ్గులు వేసుకోవాలన్నమాట. వీటి కోసమే బొగ్గులు కూడా మేము కొనుక్కొచ్చామండి. కొంచెం క్వాంటిటీ అని చెప్పేసి కొంచెం బొగ్గులు తక్కువ పెట్టాను. యాక్చువల్గా అంటే ఎక్కువ పెట్టుకుంటే మనకు ఈజీగా అయిపోతుంది. మా బొగ్గులు తీయడం కోసం చాలా కష్టపడ్డామండి అసలు, నిప్పు రావడానికి. నేనైతే కొంచెం నిప్పులు తీసుకెళ్ళి సిలిండర్ పైన ఒక జాలి గంటలో పెట్టేసి నిప్పులన్నీ అయ్యాక వచ్చి తీసుకొచ్చి వేసానండి ఇందులో. ఎందుకంటే దీనిలో చాలా టైం పట్టుద్ది అనమాట. మనం నార్మల్గా ఇంటి దగ్గర కట్టెల పొయ్యి మీద నిప్పులు అయితే ఫాస్ట్గా వస్తాయి కదా, అవి తీసుకొచ్చి మనం ఇందులో పెట్టుకుంటే కూడా అప్పటికప్పుడు బాగుంటుంది. బట్ ఇలానే చేసుకోవాలంటే చాలా టైం పడుతుందండి. నాకు ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ దీనికే అయిందండి అసలు. కొంచెం కర్పూరం పెట్టేసి ముట్టించామన్నమాట ఫస్ట్ అయితే, మంట రావడానికి. కిరోసిన్ అయితే అవన్నీ ఉండవు కదా. కొంచెం ఆయిల్ వేశారు, వేస్తే మండుతుందని ఎవరో చెప్పారంట. మంట రావడానికి చాలా ట్రై చేసామండి. ఇలా కాటన్ పెట్టేసి అది ఇది పెట్టేసి పేపర్స్ పెట్టేసి చేసాం, కానీ లాస్ట్లో ఇదంతా కాదని చెప్పేసి నేను ఇంకా సిలిండర్ పైన మంట మీద నిప్పులు చేసుకొని వచ్చి దీంట్లో వేసాను.
అది ఎయిర్ బ్లో చేయడానికండి, గన్ లాగా ఉందన్నమాట. ఇందులో వేసుకొని నేను నిప్పులు తీసుకొని అయితే వచ్చాను. మనం నార్మల్గా నోటితో ఊదకుండా అలా ఎయిర్ బ్లో అయితే ఇచ్చారు. మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు చాలా కంఫర్ట్గా ఉంటుందండి. బట్ నిప్పులు మనకు మెయిన్ కావాలి. అవి పర్ఫెక్ట్ అయితే మనం ఈజీగా ఎంత నాన్ వెజ్ అయినా కాల్చుకోవచ్చు హాయిగా. మంచి టేస్ట్ కోసం కావాలంటే కొంచెం కష్టపడాలి, తప్పదు. నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్ చేసుకోండి. నేను చేసే ప్రాసెస్ కుకింగ్స్ నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. చూడండి, లాస్ట్లో అయితే ఇంకా పేపర్స్ కూడా వేసాము కొంచెం. మీరు లాస్ట్ నిప్పులు అయితే అయ్యాయి అన్నమాట. ఆ పేపర్స్ అంతా తీసేసి మళ్ళీ కొంచెం గాలి పెట్టేసి ఎయిర్ బ్లోతోన మళ్ళీ పైన ఇలా ఒక ట్రే ఇస్తారండి. ఆ ట్రే మీద మనం పీసెస్ పెట్టుకోవాలన్నమాట, డైరెక్ట్ నిప్పుల మీద కాదు కదా. ఇప్పటికీ 1/2 అవర్ 40 మినిట్స్ అయితే అయ్యింది. ఇంకా చిన్న చిన్న సీకులు అయితే ఇచ్చారండి మంచిగా. పిల్లలు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా యూజ్ చేయాలి అవి. వాటికైతే ఒక 2 దాంట్లకైతే నేను పీసెస్ అయితే కుచ్చేసాను. లెగ్ పీసెస్ అయితే అలాగే ఆ ట్రే మీదే పెట్టేశాను అనమాట. ఇవి ఒక 12 వస్తాయండి మనకు. ఈ బార్బీక్యూ సెట్ వచ్చేసి మాకు 1100 పడ్డది అనమాట. వర్త్ అని అనిపించింది. మనం కొంచెం కేర్ఫుల్గా యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు అలా పెట్టేసి మనం ఎయిర్ని అయితే బ్లో చేస్తూ ఉండాలి. ఇంకా ఆ నిప్పులు ఆరిపోకుండా అలాగే ఉంటాయి కాబట్టి మనకు త్వరగా అయిపోతుందండి. ఏంటంటే కొంచెం నిప్పులు ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే త్వరగా అవుతుండే, మాకు కొంచెం తక్కువ వేసుకున్నాం అనమాట, చికెన్ తక్కువ ఉందని చెప్పేసి. ఇంకా ఇలా చికెన్ కన్నా మటన్ కాల్చుకుంటే ఇంకా బాగుంటుందండి టేస్ట్. మీకు కూడా ఎవరైనా తెచ్చుకోవాలనుకుంటే తెచ్చేసుకోండి, ఇది మంచి ప్రోడక్ట్. కొంచెం కాలాక నేను మధ్యలో ఆయిల్ అయితే అప్లై చేశాను బ్రష్తో ఒకసారి. నా వీడియోని ఇంతవరకు చూసినట్టయితే లైక్ చేయండి. ఎక్కువ గాలి వచ్చేసరికి మంట కూడా వచ్చేస్తుందండి. సో కొంచెం తీస్తూ తిప్పుతూ అయితే పెట్టాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.